లగచర్లలో గిరిజనులు మా భూములు మాకు కావాలని గిరిజనులు రోడ్ల మీదకి వస్తే అర్ధరాత్రి పూట ఆ మహిళల్ని తొక్కుకుంటూ పోయి ఇలా గిరిజనులను అరెస్ట్ చేస్తేవి. అంటే ఒక టెర్రరిస్టులను చేసినావు నువ్వు లగచర్లను. అంటే ఈ రకంగా చివరికి ప్రజా సంఘాలు మన సోదరిమణి సంధ్య గారు వారి బృందం లగచర్లకు మేము పోయి చూడడానికి వెళ్తామంటే వాళ్ళ బట్టలు చిరిగిపోయినాయి కదా. పోలీసులు చివరికి ఆ రోజేమో వాడుకున్నావు నువ్వు వాళ్ళను, ఆ రోజు వాళ్ళని అద్భుతంగా చాలా గొప్ప వాళ్ళన్నావు, వాళ్ళని ఉపయోగించుకున్నావు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి అన్ని రకాలుగా ఉపయోగించుకున్నావు. కానీ ఇలా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీగా కొన్ని మహిళా సంఘాలు కలిసి లగచర్లకు పోతుంటే వాళ్ళ బట్టలు చిరిగిపోయేటట్టుగా పోలీసులు వాళ్ళని హ్యాండిల్ చేసిండ్రు. ఇది ప్రజాస్వామ్యం, రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యం. ప్రశ్నిస్తే కేసులే, సోషల్ మీడియాలో పోస్టు పెడితే కేసులే, కొండారెడ్డిపల్లికి పోయిన జర్నలిస్టుల మీద దాడి చేస్తుంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడులు చేస్తుంది. ఇక ఏం జరిగినా ప్రతిపక్షాల కుట్రనే. నిరుద్యోగ యువత అశోక్ నగర్లో రోడ్డు మీదకి వస్తే ప్రతిపక్షం కుట్ర అంటాడు. ఏ హాస్టళ్లలో పిల్లలకు విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతుండ్రు, పిల్లలు చనిపోతుండ్రు అంటే ప్రతిపక్షాల కుట్ర అంటాడు. మా ఆర్ఎస్ ప్రవీణ్ మీద కేసు పెడతారు, మాట్లాడితే ప్రతిపక్షం కుట్ర. ఇదేనా ప్రజాస్వామ్యం? ఇక ఎన్కౌంటర్లు. వెనకట రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నక్సలైట్లు ఉండాలి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. నక్సలైట్ల మీద ఏ రకంగా ఆ రోజు ముసలి కన్నీరు గార్చారో ఒక్కసారి చూద్దాం. ఇలా 3వ ఎన్కౌంటర్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, 3rd ఫేక్ ఎన్కౌంటర్స్. ఇది వాళ్ళ కుటుంబాలు చెప్తున్నారు, మనం పేపర్లలో చూస్తున్నాం, వార్తలు టీవీల్లో చూస్తున్నాం, దాని వెనక ఏం జరిగింది అనేటువంటి వార్తలు మనం చదువుతున్నాం. అంటే ఆ రోజు ఒక మాట, ఇవాళ ఒక మాట. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా 20-30 ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం, బట్ రిలీజ్ చేస్తా, వీడియోలన్నీ కూడా మీకు రిలీజ్ చేస్తాయి, ఇంకా చాలా ఉన్నాయి. అంతెందుకే మొన్న ఎప్పుడో సిపిఐ పార్టీ వాళ్ళు ముఖ్యమంత్రి కలవడానికి పోయినరు, లెఫ్ట్ పార్టీలు. నేను పేపర్లు చూసిన, ఏంది మన లగచర్లలో ఫార్మాసిటీ నోటిఫికేషన్ రద్దు చేయండి అంటే ఎవరు చెప్పిండండి మీకు? ఫార్మాసిటీ నోటిఫికేషన్ ఎవరు చెప్పిండు మీకు అని ఉల్టా దబాయించింది వాళ్ళని. ఇప్పుడు ఏమైంది? ఫార్మాసిటీ నోటిఫికేషన్ రద్దు చేసిండు, మళ్ళీ ఇండస్ట్రీ నోటిఫికేషన్ ఇచ్చిండు. పేపర్లలో మీకు వచ్చిన ప్రెస్ రిలీజ్ ఏముందండి? మీకు ఎవరు చెప్పారండి ఫార్మాసిటీ అని ఆయనే దబాయించిండు లెఫ్ట్ పార్టీలు పోతే. మళ్ళీ తెల్లారి చూస్తే అట్లాగా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. మన మహబూబ్నగర్ మీటింగ్లో మీరు చూసి ఉంటారు, ముఖ్యమంత్రి లేచి 7 లక్షల కోట్లు అప్పు అన్నాడు. 5 నిమిషాలకే బట్టి విక్రమార్క మాట్లాడి 8 లక్షల కోట్లు అప్పు అంటాడు. ఇక మొక్కాల వాళ్ళ నోటికి. అసెంబ్లీలోనే చెప్పినది 4,26,000 కోట్లే, మీరు అన్ని అబద్ధాలు చెప్తుండ్రు, నేను బహిరంగ చర్చకు సిద్ధమంటే దాని మీద నోరు మెదపరు. ఈ రకంగా ఇంకా చాలా చాలా ఈయన నిజ స్వరూపాలు, చాలా చాలా స్వరూపాలు ఉంటాయి ఈయనకు, అపరిచితుడైన. అంటే జనరల్గా రాజకీయ నాయకులు అనేవాళ్ళు ఆదర్శంగా ఉండాలి. ప్రజలు నిశితంగా మనను పరిశీలిస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యంలో మనం అనుకుంటాం కానీ ప్రజలు చాలా చాలా నిశ్చితంగా మనను పరిశీలిస్తుంటారు. రాజకీయ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా బాధ్యతగా మాట్లాడాలి, బాధ్యతగా మెదగాలి. ఇవాళ రేవంత్ రెడ్డి స్టైల్ ఎట్లుంటుందంటే, నేనంటలేని మాట, ఆయన అన్న మాటనే అమెరికాలో మాట్లాడిన అదొక్క వీడియో చూపిస్తా లాస్ట్గా, మీకు కూడా బోర్ అయిద్దేమో. ఆయన ఏమంటే, ఆయన జనరల్గా ప్రజలు పిచ్చోళ్ళు, మనం ఏదైనా మాట్లాడొచ్చు, నాలుకే కదా, నరం లేని నాలుక, ఏదన్నా మాట్లాడొచ్చు, ఎటన్నా తిప్పొచ్చు, మోసం చేయడం మాకు అలవాటు, మోసపోవడం ప్రజలకు అలవాటు అని నిస్సంకోచంగా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. అది ఇక్కడ మాత్రం డబుల్ స్టాండర్డ్ లేదండి, ఉన్నది చెప్పినట్టు ఆయన మనసులో చెప్పిండు. దీని మీద మాట మార్చలే. ఈ రకంగా అంటే ముఖ్యంగా నా ప్రయత్నం వల్ల కూడా రేవంత్ రెడ్డి నిజస్వరూపాన్ని ప్రజలకు చూపించాలన్నదే నా ప్రయత్నం, మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చూపించాలన్నదే నా ప్రయత్నం. చైతన్యవంతులైనటువంటి ప్రజలు ఇకనైనా ఇలాంటి 2 నాల్కల ధోరణి కలిగిన నాయకులను నమ్మి మోసపోవద్దని, మోసపోతే ఎలా గోసపడుతున్నామో మనం చూస్తున్నాం. ఏం కోల్పోయారు అని నేను మాట్లాడుతున్నాడు. రైతు బంధు కోల్పోలేదా? కేసీఆర్ కిట్ కోల్పోలేదా? బతుకమ్మ చీరలు కోల్పోలేదా? ప్రజాస్వామ్యం కోల్పోలేదా? ఎన్నని చెప్పమంటావు? చెప్తాను, అది 7వ తారీఖు నాడు ఇంకా చాలా డీటెయిల్గా, ఇంకా చాలా వివరంగా నీ ఏడాది పాలన గురించి చాలా వివరాలు ఉన్నాయి, అవి కూడా చెప్తాం. తెలంగాణ ప్రజలకు ఈ ఏడాది కాలంలో అనుభవంలోకి వచ్చిందల్లా కూడా మోసం, దగ, నీ 2 నాల్కల ధోరణి. ఇలా పిల్లలు కూడా
చూస్తే ఎక్కడ టీవీ చూస్తే పిల్లలు చెడిపోతారు అని ఛానల్ మారుస్తున్నారు తల్లిదండ్రులు. రేవంత్ రెడ్డి స్క్రీన్ మీద కనబడంగానే ఛానళ్ళు మార్చే పరిస్థితి వచ్చింది. నీ భాష కానీ నీ వ్యవహార శైలి, నువ్వు మాట్లాడుతున్న తీరు ఇవాళ కుటుంబాలు భయపడుతున్నాయి. మా పిల్లల మీద ఈ ప్రభావం ఎంత పడుతుందో అని కూడా బాధపడే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారిని నమ్మితే ఏమైంది అంటే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయింది అన్నట్టు అయిపోయింది ఈరోజు. సో నేను చూపించింది, నేను చెప్పే ప్రయత్నం అంతా కూడా ఈ ఏడాది పాలనలో ఎడతెగని వంచనకు నిలువెత్తు నిదర్శనాలు ఇవన్నీ. ఇది ఆత్మవంచన చేసుకోవడమే. ఒక నాయకుడు అనే వ్యక్తి ఏదైనా ప్రజలకు మాట ఇస్తే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడితే దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇవాళ నీ మాటలే కదా, నువ్వు రెచ్చగొట్టే ప్రజల్ని నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి నువ్వు ఈ రకంగా అధికారంలోకి వచ్చినావు. కానీ ఇలా అధికారంలోకి వచ్చినాక ఎట్లా మాట మారుస్తున్నావో కూడా ఇలా రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి కూడా కోరుకుంటూ ఇంత ఓపికగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఓపెన్ ఛాలెంజ్ చేసినా కదా నేను మొన్ననే, ఐఎమ్ రెడీ అని చెప్పిన దాని ఎవరు రిప్లై ఇవ్వలే కదా. ఆయన మాట్లాడిన గంట సేపట్లో నేను దాని మీద మా పార్టీ తరఫున కామెంట్ చెప్పాను. రైతు భరోసా ఏమంటారే, రైతు భరోసా 2 పంటలకు ఇవ్వాలి, వానకాలం యాసంగి. వానకాలానికి రైతు భరోసాని ఎగ్గొట్టింది రేవంత్ రెడ్డి. యాసంగికి కూడా కలిపి ఎకరానికి 15,000 రూపాయలు వానకాలం యాసంగి కలిపి ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.